ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం దేవుని పిల్లలమే. నీవు దేవుని కుమారుడివే, నీవు దేవుని కుమార్తెవే. అయితే దేవుని పిల్లలు ఉండవలసిన రీతిలో మనం ఉన్నామా? దేవుని కుమారుడు ఎలా జీవించాలో అలా జీవిస్తున్నామా? దేవుని కుమార్తె ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా ఉన్నామా లేదనేది ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యమును దేవుని పిల్లలు ఎలా నడుస్తారండి? ప్రేమ. వారు మాట్లాడే మాటల్లో ప్రేమ ఉంటుంది, వారు నడిచే నడకలో ప్రేమ ఉంటుంది, వారు చేసేటువంటి పనుల్లో ప్రేమ కనపడుతుంది. ఏమండి, ఎవరిని కూడా కఠినంగా మాట్లాడలేరు, ఎవరి హృదయాన్ని బాధ పెట్టలేరు, ఎవరిని పన్నెత్తి మాట అనరు, ఎవరిని అపహసించరు, ఎవరిని తిట్టరు, ఎవరిని అవమానపరచరు, ఎవరిని తోలనాడరు. దేవుని పిల్లలు, ప్రియమైన పిల్లలు ప్రేమ కలిగి నడుచుకుంటారు. ఒకవేళ నీలో ప్రేమ లేదా, కఠినంగా ఉన్నావా, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా, నువ్వు సూటిపోటి మాటలు మాట్లాడుతున్నావా, నువ్వు బాధ కలిగే మాటలు మాట్లాడుతున్నావా, నీవు రకరకాలుగా దేవుని బిడ్డలారా ప్రేమ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే ఒకసారి ఆలోచించాలి. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అనేటువంటి ఆధిక్యత నుండి అపవాది నేను పక్కదోవ పట్టిస్తున్నాను. మనము దేవుని కుమారుడు అయితేనంట అబ్బా తండ్రి అని మొరపెడతారంట. ప్రతిరోజు మొరపెడతారు. చాలా మంది ప్రార్థన అంటే ఏమండి, ఏదో లేచి వందనాలు ప్రభా ఆమేనంటున్నారు. లేకపోతే కొందరైతే కష్టం వస్తే ప్రార్థన చేస్తారు, ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేస్తారు, బాధ కలిగితే ప్రార్థన చేస్తారు, లేకపోతే ప్రార్థన ఎప్పుడు కూడా వారికి గుర్తుకే రాదు. ఏ అంటే ఖాళీ లేదండి అంటారు. ఉదయం లేచిన కానించి మరలా రాత్రి పడుకునే వరకు ఏమండి ఇక్కడ పడుతున్నాం అక్కడ లేస్తున్నాం, ఒక్కరికి కూడా తీరిక లేదు. దేనికి లేదు? ప్రార్థన చేసుకోవడానికి తీరిక లేదు, దేవునితో మాట్లాడటానికి సమయం లేదు. ఏమంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కుమార్తె అయితే బైబిల్ చెప్తుంది వారు అబ్బా తండ్రి అని దేవునికి మొరపెడతాడంట. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదంటే నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తెవి కాదు. నిన్ను అపవాది పక్కద్రోవ పట్టిస్తున్నాడు. అపవాది నిన్ను దేవుని కుమారుడు కుమార్తె అనేటువంటి ఆధిక్యత నుంచి, ఆ గొప్ప విలువ నుంచి అపవాది నిన్ను తప్పిస్తున్నాడేమో. ఒక్కసారి జాగ్రత్త పడవలసిన సమయం. బైబిల్ అదే చెప్తుంది, మనం దేవుని కుమారుల మీదంట అబ్బా తండ్రి అని ఆయనకి మొరపెడతామంట. 17వ వచనం కూడా చదువుకుందాం. మనం పిల్లలమైతే దేవునికి వారసులమే, అనగా దేవుని వారసులము ఇదిగో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడాలి. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే శ్రమ అయితే అస్సలు వద్దండి అనుకుంటారు. ప్రభా ఈ కష్టాన్ని తీసేనైనా, ఈ బాధ తీసే ప్రభా, ఈ శ్రమ తీసేనైనా అని ప్రార్థన చేసుకుంటామే కానీ ప్రభు ఒకవేళ ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఇటువంటి సమాధానం లేని పరిస్థితులు కూడా నన్ను ఎందుకు నేర్పిస్తున్నావో, అసలు ఇందులో నేను ఏం నేర్చుకోవాలో ప్రభా, నువ్వు నాకు ఏమి తెలియపరచనై ఉన్నావో, నాకు ఏ పాఠాన్ని నేర్పిస్తున్నావో, నన్ను ఎలాగా నువ్వు స్థిరపరుస్తున్నావో, ఏ విధంగా నాకు ఈ శ్రమ ద్వారా నాకు మేలు చేస్తావో ప్రభా, ఈ శ్రమలో నిలిచే ధైర్యం నాకు దయచేయి, శక్తిని నాకు దయచేయి, బలమును నాకు దయచేయి. ఈ శ్రమలో నేను ముందుకు వెళుతూ విశ్వాసముతో జయం పొందేటువంటి కృప నాకు దయచేయి. ఈ శ్రమంలో నేను ఏం నేర్చుకోవాలో ఆ పాఠాన్ని నేర్చుకోవటానికి నాకు సహాయం చేయ ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటామండి. మన ప్రార్థన ఏంటంటే కంగారు. ఎంత కంగారు అంటే అసలు అది ఎందుకు వచ్చిందో మనకు అనవసరం. ముందు ఆ కష్టం పోవాలి ప్రభు, అంతే. ఆ అప్పులు పోవాలి నాయనా, ఆ రోగం పోవాలి ప్రభా. దేవుడేమో ఏదో ఉద్దేశంతో మనకేదో నేర్పించాలని, మనల్ని ఏదో ఇంకా విశ్వాసం స్థిరపరచాలని, మనల్ని ఇంకా బలపరచాలని, ఆ యొక్క ఆ బాధ ద్వారా, ఆ శ్రమ ద్వారా గొప్ప ఆశీర్వాదం మనకి ఇవ్వాలని దేవుని ఉద్దేశం. అయితే మన ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇప్పుడే ఈ రోజే పోవాలి ప్రభా అంటారు చాలా మంది. కొంతమంది 7 రోజులు ప్రార్థన చేస్తానని అయిపోవాలంతే. కానీ అసలు ఎందుకు వచ్చిందో, ఆ శ్రమలో మనం ఏం నేర్చుకోవాలో, ఆ శ్రమలో మనం ముందుకు వెళితే, సహిస్తే, విశ్వాసంతో జీవిస్తే, నమ్మకంగా ప్రభువును స్తుతిస్తే, ఆ తర్వాత మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడో. నాకు ధైర్యం ఈ ప్రభా, విశ్వాసమే నాయన, ఈ శ్రమలో నేను ఎలా ముందుకు వెళ్ళాలో నాకు నేర్పించు ప్రభా, నా చేయి విడిచిపెట్టొద్దు నాయన అని ఎంతమంది ప్రార్థన చేసుకుంటారండి. దేవుని కుమారుడు కుమార్తెవైతే ఇటువంటి ప్రార్థన జీవితంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. రోజు మనం ఎవరమో ఈ లక్షణాలు బట్టే మనం గుర్తించాలి నిజంగా మనం దేవుని
బిడ్డలమో కాదు అనే విషయము మనకి ఇక్కడ అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇక చూడండి, వాక్యం చెప్తుంది, దేవుని కుమారులైతే ఆయన ఆత్మ చేత నడిపించబడతారంట, అబ్బా తండ్రి అని మొరపెడతారంట, క్రీస్తుతో కూడా శ్రమ పడటానికి ఇష్టపడతారంట. చూడండి, స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీరు మూర్ఘమైన వక్రజనం మధ్యన నిరపరాధులను నిష్కలంకులను అనుజ్ఞున్నై దేవుని కుమారులమునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చెయ్యండి. హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ మూర్ఘమైనటువంటి వక్రజనము మధ్యలో మనం ఎలా ఉండాలంటండి? నిరపరాధులుగా జీవించాలి, నిష్కలంకులుగా జీవించాలి, నింద లేనివారుగా జీవించాలి. ఎందుకంటే దేవుని పిల్లలు అగునట్లు, మీరు దేవుని పిల్లలు అని పిలవన్నట్లుగా, దేవుని పిల్లలు అని దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించినట్లుగా ఈ వక్ర జనము మధ్యలో, ఈ వక్ర మాటలున్న వారి మధ్యలో, ఈ వక్ర జనం మధ్యలో మనం అంటండి నిరపరాధులుగాను నిష్కలంకులుగాను నింద లేనివారుగాను మనము జీవించాలి. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారు కదండి, వాళ్ళు మాట్లాడితే లేనిది నేను మాట్లాడితే వచ్చిందా అనకూడదు, వాళ్ళు వెళ్తే లేనిది నేను వెళ్తే వచ్చిందా అనకూడదు, వారు అంటే లేనిది నేను ఒక మాట అంటే వచ్చిందా అనకూడదు. వారు వక్రజనం కావచ్చు, నువ్వెందుకు అలా మారాలి? ఏమండి, దేవుళ్ళ నువ్వు ముందుకి వాక్యం చెప్తుంది, సమస్తము కార్యములను చేసుకుంటూ వెళ్ళిపోవాలని. మన పని మనదే, మన పరిశుద్ధత మనదే, మన నీతి మనదే, మన యథార్థత మనదే, మన మంచితనం మనదే, మన ప్రేమ మనదే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అపవిత్రులు అపవిత్రులుగానే ఉండనేమో, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే. దేవుడు వస్తున్నాడు, వాని వాని క్రియలు చెప్పిన దేవుడు ప్రతి వానికి ఫలితాలు ఇస్తాడు. ఏమండి, ఎవరినో చూసి మనం పాడైపోకూడదండి. ఎవరో అలా చేశారని, ఎవరో ఇలా ఉన్నారని మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదండి. మా పరిచయంలో ఒక ఆయన బాప్తిజం తీసుకోండి అని అడిగితే అంటాడు, ఒక్కొక్క ఆయన చూపిస్తున్నాడు, పలానా వ్యక్తి బాప్తిజం తీసుకుని ఏం చేశాడండి, ఆడిక బూతులు మానలేదు, అడుగు దొంగతనం మానలేదు, అటువంటి చూసినప్పుడే నాకు బాప్తిజం తీసుకోవాలని అనిపించట్లేదండి అన్నాడు. బైబిల్ అదే చెప్తుంది, వాళ్ళెవరో కోసం నీ రక్షణ పోగొట్టుకుంటావు. నువ్వు ఎవరినో చూపించి నీ పరిశుద్ధతను, నీ రక్షణను, నీ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకోవడం ఏంటి? మూర్ఘత్వం కాదండి. దేవుని వాక్యం ఏదో చెప్తుంది, మీరు మూర్ఘమైన వక్రజనం మధ్యలో నిరపరాధులుగా జీవించండి, నిష్కలంకులుగా జీవించండి, నింద లేనివారుగా జీవించండి. ఎందుకంటే మీరు దేవుని కుమారులను అగునట్లు ఏం చేయాలంట? సనుగులు మానేసి, సంశయములు మానేసి సమస్త కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేనండి మనం దేవుని పిల్లలము కాదు, దీన్ని బట్టి తెలిసిపోతుంది. చాలా మంది ఒక్కొక్కరు అంటారండి, నేను ఎందుకు మందిరానికి రాలేకపోతున్నానని తెలుసండి, ఆవిడని బట్టే, ఆయన్ని బట్టే అంటారు. వాళ్ళు కూడా నీకు ఎందుకమ్మా? నీ భక్తి అనేది, నీ విశ్వాసం అనేది. ఒక్కొక్కరు ఉంటారండి, ఆవిడ మందిరానికి వస్తే నేను రానంటుంది ఒక ఆవిడ మా చర్చిలో, ఇంకో చర్చికి వెళ్ళిపోయింది, నేనే వెళ్ళమ్మన్నాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ పరలోకంలో కూడా ఇప్పుడు ఉంటుందేమో చూసుకోమ్మా, వాళ్ళు అక్కడ కూడా రావకూడదు అన్నాను. ఈరోజు చాలా మంది అండి ఎవరెవరినో చూసుకొని భక్తిని పోగొట్టుకుంటున్నారండి, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారండి. వాక్యం ఏమని చెప్తుందంటే, మూర్ఘమైన వక్రజనం ఉంటారు, వాళ్ళని బట్టి నువ్వు మందిరం మానొద్దు, వాళ్ళని బట్టి నీ రక్షణ మానొద్దు, వారిని బట్టి విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ఎవరినో చూసుకొని నీవు అనవసరంగా నీ జీవితాన్ని పోగొట్టుకోకు. నీ భక్తి నీది, నీ విశ్వాసం నీది, నీ యథార్థత నీది, నీ పరిశుద్ధత నీది. దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను పరిశీలన చేస్తాడు. ఎవరినో చూసి నీకు తీర్పు తీర్చడండి, ఎవరినో చూసి నీకు కార్యం చేయడండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ ప్రార్థన జీవితం నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. నువ్వు మందిరానికి వచ్చి వెళ్తే, నువ్వు నమ్మకంగా జీవిస్తే, నువ్వు నమ్మకంగా ఇస్తే, నువ్వు నమ్మకంగా అర్పణ చెల్లిస్తే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఏమండి, ఎవరో ఇవ్వట్లేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే ఇద్దాంలే, వాళ్ళు చేస్తే చేద్దాంలే అని అనవసరంగా వక్రజనాన్ని చూస్తూ ఉంటే దానివల్ల నష్టపోయేది నీవే తప్ప మరొకటి లేదు.